ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, గడిచిన 2 వారాల నుంచి మనం కొన్ని మాటలను మనం వింటున్నాం. మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన మహిమోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు. ఆ మహామహిమ కలిగిన దేవుడు ఆయన మనలను తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉండేటప్పుడు ఆయనను చూచే కన్నులు కలిగిన వారిగా మనం ఉండాలి అంటే మన కన్నులను ఏ రీతిగా మనము పరిశుద్ధపరుచుకోవాలో, మన కన్నులను ఏ రీతిగా సిద్ధపరుచుకోవాలో కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. శరీరం అంతటినీ కూడా మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధపరుచుకొని సిద్ధంగా ఉండాలి. సజీవ యాగముగా దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి అని కొన్ని మాటలను మనం ధ్యానం చేసాం. అది ఏదైనా కావచ్చు, మన ప్రవర్తనైనా కావచ్చు, మన మాట అయినా కావచ్చు, మన నడవడికైనా కావచ్చు, మన నోటి మాట అయినా కావచ్చు, మన శరీరములో ఉన్న ప్రతి భాగాన్ని కూడా మనము పరిశుద్ధపరుచుకోవాలి. ఎందుకు పరిశుద్ధపరుచుకోవాలి అంటే ఈ నేత్రములతోనే మనము దేవుణ్ణి చూడాలి గనుక నీ కన్ను కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమోన్నతుడు. అటువంటి మహాగణుడైనటువంటి దేవుడు తన బిడ్డలమైనటువంటి మనలందరినీ కూడా తీసుకొని వెళ్ళటానికి రాబోతుండేటప్పుడు మనం అందరము కూడా ఆయనను చూచేవారిగా ఉంటాం. ఆయన చూచేటప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుందని వాక్యం చెప్తా ఉంది. ఎవరు ఆయనను నిండారుగా చూచి ఆనందించగలుగుతారంటే పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, నిందారహితమైనటువంటి కంటిని లేదంటే చూపుని కలిగి ఉంటారో వారు దేవుణ్ణి నిండారుగా చూచి ఆనందిస్తారు. ఆయనను తేరి చూచినప్పుడు ఎవరైతే పరిశుద్ధమైనటువంటి కన్నులు కలిగి ఉంటారో అటువంటి కన్నులు కలిగిన వారు ఆయన స్వరూపమును చూచి వారి కోరిక వారు లేదంటే వారి ఆశను వారు తీర్చుకుంటారు. యేసయ్యను చూడాలనే ఆశ అందరికీ ఉంటుంది. ఆయనను చూడాలంటే మన నేత్రములు ఏమై ఉండాలి? పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. కన్ను చెడినదైతే దేహమంతయు కూడా చెడిపోతుందని వాక్యం చెప్తా ఉంది. కనుక మనము దేనిని ముందుగా మనం భద్రం చేసుకోవాలి అంటే, దేనిని ముందుగా మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి అంటే మన కంటిని మనం కాపాడుకోవాలి. కన్ను చెడినదైతే దేహమంతయు చెడును కదా అని వాక్యం చెప్తా ఉంది. ఈ దేహమంతా చెడిపోవాలి అంటే దేనిని బట్టి? కంటిని బట్టి. కనుక మనం అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేన్ని మనం కాపాడుకోవాలి అంటే మన కంటిని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి. చూడండి, బండి మీద వెళ్ళేటప్పుడు ధూళి పడకుండా కంటికి కళ్ళద్దాలు పెట్టుకుంటారు. ఎండ తగలకుండా దానికి ప్రొటెక్షన్ కలిగి ఉండటానికి కొన్ని అద్దాలనో లేకపోతే హెల్మెట్నో వేటినో ధరించి కంటికి ఏ ఎఫెక్ట్ లేకుండా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు కలిగి ఉంటారు. కన్ను చెడినప్పుడు దాన్ని మరలా ఆపరేషన్ చేయించి మరలా బాగుగా చూడటానికి దాని కొరకు ఎంతో ప్రయాసపడతారు. ప్రభునందు ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టే కంటిని మనం అంతగా కాపాడుకుంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని చూడటానికి మన కంటిని ఇంకెంత భద్రంగా కాపాడుకోవాలి ఒకసారి మనం ఆలోచన చేయాలి. దాని గురించి కొన్ని మాటలను మనము 2 వారాల్లో మనం ధ్యానం చేసాం. అయితే దేవుని సన్నిధిలో మనం కొన్ని మాటలు చూసినట్లయితే ఈ లోకాన్ని చూచేటప్పుడు కానీ, ఈ లోకములో ఉన్న వాటిని చూచేటప్పుడు కానీ మనకు వేదనలను, శ్రమలను, బాధలు కలుగుతాయని యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ద్వారా మనం చూసాం. రెండవది, దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు మనం ఎవరిని చూడాలి అంటే దేవుణ్ణి నిదానించి మనము చూడాలి. దేవుని ప్రత్యక్షతలను మనము చూడాలి. మన కన్నులు దేని వైపు చూడాలి అంటే దేవుని వైపే చూడాలి. దేవుని సన్నిధికి వచ్చి మన కన్నులు ఇటు అటు చూడకూడదు. వీరి వైపు వారి వైపు మనము చూడకూడదు.
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ పక్కన వారిని, ఎదుటిన్న వారిని నువ్వు చూడకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఆయన వైపే నీ దృష్టిని కేంద్రీకరించాలి. నీ కన్నులు ఆయన ప్రత్యక్షతను చూచేవిగా ఉండాలి. నీ కన్నులు ఆయన యొక్క మాటను చూచి నీ జీవితాన్ని బాగు చేసుకునేటట్టుగా నీ కన్నులు ఆయన వైపే చూడాలి. శ్రద్ధగా చూడాలి, నిదానించి చూడాలి. అలా ఎవరైతే చూస్తారో దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని వాక్యం చెప్పినట్లుగా, ఎవరైతే ఆశతో దేవుని వాక్కు కొరకు వేచి ఉంటారో వారితో దేవుడు తప్పక మాట్లాడుతాడు. దేవుని మందిరానికి అనేకులు వస్తారు, అనేక మంది వెళ్తూ ఉంటుంటారు. కానీ ఎవరైతే ఆశతో దేవుని మాట కొరకు నిదానించి చూస్తారో, దేవుని ప్రత్యక్షతను చూడాలని ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. వారికి దేవుని రేమా వాక్కు విడుదల చేస్తాడు. ఆ వాక్కు చేత వారి జీవితాలను తృప్తిపరుస్తాడు. ఆయనను చూడాలని ఆశ నీకుంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు వారి వైపు వీరి వైపు, వారేం చేస్తున్నారు వీరేం చేస్తున్నారో అది కాదు నీవు చూడాల్సింది. దేవుని వైపు నిదానించి నువ్వు చూడగలిగితే ఆయనను నీవు కనుగొంటావు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము గుడారము దగ్గర కూర్చున్నప్పుడు చూడండి, ఆది కాండములో ఒక మాట ఉంటుంది. ఆది కాండము 18వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుడు మనలను కటాక్షించాలని, దేవుడు మనలను కనికరించాలని, దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనలను స్వస్థపరచాలని, దేవుడు మనలను బలపరచాలని, దేవుడు తన శక్తితో నింపాలని ఆయన మన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూచే కన్నులు నీకుండాలి. అబ్రహాముకి దేవుడు ఎండవేళప్పుడు ఏం చేస్తాం మనం? ఎండవేళప్పుడు ఏం చేస్తాం కదా, అంతే కదా. మంచి ఎండగా ఉండేటప్పుడు అలసటగా ఉంటుంది. ఆ ఎండను చూడలేక ఆ ఎండ భారానికి మన శరీరం అంతా బలహీనమయ్యి, ఇంటి దగ్గర కూర్చున్న డీహైడ్రేషన్ అయ్యి బలహీనమయ్యి గృహంలో విశ్రాంతిలోనికి లేదంటే రెస్ట్ తీసుకుంటూ నిద్రపోవటం అనేది జరుగుతూ ఉంటుంటుంది. వాస్తవానికి గుడారంలో ఉన్నారు, పక్కా బిల్డింగ్లో లేరు. గుడారం అంటే టెంట్. ఒక టెంట్లు ఉంటాయి కదా గుడారాలు, అటువంటి గుడారం దగ్గర ఉన్నాడంట. మమ్రే సింధూర వనము దగ్గర అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉండగా యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు చూడగలిగాడు అబ్రహాము యెహోవాని? కన్నులెత్తి చూచినప్పుడు దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు. ఎండవేళప్పుడు అబ్రహాముకి యెహోవా ప్రత్యక్షమయ్యాడంట. ఒకవేళ ఆయన కన్నులెత్తి చూడకపోతే ఆయన వారిని గ్రహించి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే కన్నులెత్తి చూచాడో ఆయన ముందు దేవుడున్నాడని గ్రహించాడు. ఈనాడు అనేక సార్లు దేవుని వాక్కు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంటుంది. దేవుని యొక్క ప్రభావం మనలను తాకుతూ ఉంటుంటుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. కానీ వాటిని గ్రహించే మనస్సు లేనప్పుడు మనం గ్రహించలేం వాటిని. ఆ ప్రత్యక్షతలను చూచే కన్నులు మనకి లేనప్పుడు ఆ ప్రత్యక్షతలను మనము పొందుకోలేము. దేవుని ప్రత్యక్షత అయితే మన కొరకు ఉంది, కానీ వాటిని చూచే కన్నులు నీకు ఉండాలి, గ్రహించే హృదయం నీకు ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి, నింపబడాలి. ఆత్మ లేకుండా ఆత్మ సంగతులు మనం గ్రహించలేం. దేవుని ప్రత్యక్షత మనకు ఉంది. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కన్నులెత్తి చూచినప్పుడు అమ్మో ఇక్కడ ప్రభు ఉన్నాడని గ్రహించాడు. ఈనాడు దేవుడు మనతోనే ఉన్నాడు. దేవదూతలు మనకున్నాయి కాపుదలగా. దేవుడు మన కొరకు ఎవరిని పెట్టాడు?
దేవుడు మన కొరకు ఎవరు పెట్టారు? దేవదూతల్ని మన గురించి ఆజ్ఞాపించి పెట్టాడు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎవరున్నారు? ఉన్నారా? ఎప్పుడు ఎవరు ఎలా చెప్పగలం? నీవు చూడాలి వాటిని. అలా చూచే కన్నులు దేవుడు మనకి దయచేయునుగాక. ఆయనను చూచే ప్రత్యక్షత, మహాదేవుని ప్రత్యక్షతను చూచే కన్నులు దేవుడు మనకి దయచేయునుగాక. అలా చూచే అనుభవం మనకు కలగాలి. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, అదృశ్యంగా ఉన్నారు, మనకి కనిపించటం లేదు. కానీ మన విశ్వాసం, ఆయన ఆజ్ఞాపించి మన కొరకు ఏర్పాటు చేసిన దూతలు మన దగ్గర ఉన్నారు. వారు మన దగ్గర ఉండి ఏం చేస్తున్నారు? మన పాదములకు రాయి తగలకుండా వారు మనకి పరిచర్య చేస్తున్నారు. ఎత్తి పట్టుకుంటున్నారంట మనల్ని. దేవునికి స్తోత్రం. మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము. హల్లెలూయా. ఆయనను చూచే కన్నులు మనకుండాలి. అబ్రహాము ఎండవేలప్పుడు గుడారము ద్వారమునొద్ద కూర్చుని ఉండగా యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన కన్నులెత్తి చూసినప్పుడు నా ప్రభు నా దగ్గరే ఉన్నాడని గ్రహించాడు. అటువంటి చూచే కన్నులు ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనందరికీ దయచేయునుగాక. అటువంటి చూచే కన్నులు, అటువంటి పరిశుద్ధమైన కన్నులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పెట్టుకోండి మన కన్నుల మీద. ఏం కావాలి? ఆయన ప్రత్యక్షతను చూచే కన్నులు నాకు దయచేయబడునుగాక. ఆ ప్రత్యక్షతను చూచే పరిశుద్ధమైన కన్నులుగా దేవుడు నా కన్నులను చేయునుగాక. హల్లెలూయా. మన కళ్ళు దేన్ని చూడాలి అంటే ఇక నుండి ఆయన ప్రత్యక్షతలను చూడాలి. ఇదిగోండి, ఇక్కడ మహా అగ్నిని చూచానండి, ఇక్కడ దేవుని మహిమను చూచానండి, ఇక్కడ దేవుని ప్రత్యక్షతను చూచానండి, ఇక్కడ దేవదూతలు సంచరించడం చూచానండి, ఇక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుటన నేను చూచానండి అని ప్రతి ఒక్కరు కూడా చెప్పగలగాలి. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి దేవుడు మన సంఘమును నడిపించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా శక్తిహీనులుగా మనం ఉండకూడదు. యేసు ప్రభు వారు త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి మనం అందరం కూడా శక్తి కలిగిన వారిగా ఉండాలి. మహిమ వెంబడి మహిమను పొందుకునే వారిగా ఉండాలి. ఆయన ప్రత్యక్షతలను చూచేవారిగా ఉండాలి. ఆయన ఎప్పుడొచ్చినా సరే ఇదిగో ఈయన ప్రభు అని మనము గుర్తించే వారిగా ఉండాలి. అనేకులు వస్తారు. అంత్యకాల దినాల్లో కూడా అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు వస్తాడు. నేనే క్రీస్తుని అంటాడు. ఆయన నిజమైన క్రీస్తు కాదో నీవు గుర్తించే కన్నులు కలిగి లేకపోతే నమ్మేస్తాం కదా. అమ్మో ఆడే క్రీస్తులాగా ఉన్నాడని నమ్మేస్తాం. ఎవరైనా యేసుప్రభు వేషం వేసుకొని వచ్చారనుకోండి, అబ్బా నిజంగా యేసుప్రభులాగా ఉన్నాడు, వందనమయ్యా యేసుదేవా అని పాడుకొని వెళ్ళిపోయి ఈయనే యేసుప్రభు అంటాం. కానీ నీవు ఆయనను గుర్తించేటట్టుగా నీ కన్నులు గుర్తించాలి. గుడ్డితనం ఉండకూడదు. నీ మనోనేత్రములు దేవుడు వెలిగించునుగాక. ఆయన చూచే కన్నులను దేవుడు నీకు దయచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరంలోకి వచ్చిన నీవు ఏం చూడాలి? దేవుని ప్రత్యక్షతను చూడాలి. ఆయన ఇక్కడ ఉన్నాడని నువ్వు గ్రహించాలి. సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ యేసయ్య ఉన్నాడు. ఆయన మహిమ ఇక్కడ మండుతూ ఉంది. ఆయన అగ్ని ఇక్కడ సంచరించుతూ ఉంది. ప్రతి ఒక్కరి మధ్యన ఆయన సంచరించుతూ ఉన్నాడని ప్రతి కన్నులు చూచి ఆ ప్రత్యక్షతలు సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి మహిమ కలిగిన సంఘములో ఉన్నవారిని అటువంటి ప్రత్యక్షతల్లోనికి దేవుడు నడిపించునుగాక. మరో మాట ఉంటుంది అపోస్తలుల కార్యంలో
3వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూసినట్లయితే 3వ అధ్యాయం 4వ వాక్యం, పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు ఆయన యొద్ద ఏమైనా దొరుకునేమనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు ఈ లోక సంబంధమైనటువంటివి ఏవి మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమని వాని కుడి చేయి పట్టుకుని లేపగానే వెంటనే వాని పాదములకు బలమును కలిగి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, శృంగారం అనబడినటువంటి దేవాలయము దగ్గర ఒక గుడ్డి భిక్షకుడు, ఒక కుంటివాడు ఏం చేస్తున్నాడు? భిక్షం ఎత్తుకుంటున్నాడు. శృంగారం అనబడినటువంటి దేవాలయం దగ్గర ఒక కుంటివాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. ప్రార్థనా కాల సమయమున పేతురు యోహానులు కూడా ఆ శృంగారం అనబడినటువంటి దేవాలయంలోనికి వారు వెళ్ళేటప్పుడు ఆ శృంగారం అనబడినటువంటి దేవాలయం దగ్గర వారిని చూస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. వాడు కుంటివాడు. వాడికి బాగు చేయాలని, వాడి జీవితాన్ని బాగు చేయాలని, స్వస్థతను ఆ వ్యక్తి పొందుకునేటట్టుగా చేయాలని పేతురు యోహానులు వారి ఎదుటికి వెళ్ళి నిలిచి వారిని తేరి చూచి అంటా ఉన్నారు, నీవు బాగుపడాలి అంటే, నీవు స్వస్థతను పొందుకోవాలి అంటే, నీ జీవితంలో ఒక గొప్ప అనుభూతిని నువ్వు పొందుకోవాలి అంటే, ఈ లోకంలో ఎవరి దగ్గర దొరకలేనటువంటి దైవికమైన స్వస్థత, విడుదల, విమోచన నీ జీవితంలో కలగాలి అంటే నీవు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఆ కుంటివాడిని వాళ్ళు ఏమంటున్నారంటే, నీవు మా వైపు తేరి చూడు. ఇప్పుడు ఆ కుంటోడు ఎవరి వైపు చూస్తున్నాడు? అక్కడ ఏసై ఉన్నాడు. ఏంటి? ఎవరున్నారు? దైవజనులు ఉన్నారు. పేతురు యోహాను దైవజనులు ఉన్నారు. వాళ్ళు అంటా ఉన్నారు, నీవు మా తట్టు తేరి చూడు, మా యందు లక్ష్యం ఉంచు అని అనేటప్పుడు వాడు ఎవరి వైపు చూచాడంట? పేతురు యోహానులు లేదా దేవుని సేవకుల వైపు తేరి చూస్తూ ఉన్నాడు. ఎందుకు తేరి చూచాడు? దైవజనుల వైపు తేరి చూస్తే ఆడికేమిస్తారు? వాడి ఆశ వేరేగా ఉంది. ఏమైనా వారి వద్ద నుండి మనకి దొరుకుతుందేమో, దాన్ని మనం పొందుకుందామని వాడు లోక సంబంధంగా తేరి చూస్తున్నాడు. కానీ వీరైతే వాడు స్వస్థత పొందుకోవాలని వారి వైపు తేరి చూస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే దైవజనుల వైపు వాడు తేరి చూచి లక్ష్యముంచడం మొదలు పెట్టాడో వారు అంటూ ఉన్నారు, నీవేదో ఆశిస్తున్నావు మా దగ్గర నుంచి, లోక సంబంధమైనటువంటివి మా వైపు చూచి నువ్వు ఆశించొద్దు, మా యొద్ద ఉన్నటువంటిది, మేము కలిగి ఉన్నటువంటిదే నీకిచ్చుచున్నాము. ఏంటి ఇచ్చారు వారికి? శక్తి కలిగిన యేసు నామాన్ని ఇచ్చాడు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. రోగులను స్వస్థపరిచే శక్తి, విడుదలనిచ్చే శక్తి, దెయ్యములను పారద్రోలే శక్తి, విమోచించే శక్తి, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి యేసు నామములో ఉంది. హల్లెలూయా. అటువంటి యేసు నామాన్ని పేతురు యోహానులు వారు కలిగి ఉన్నారు.
స్వస్థపరచబడటానికి ఆ వ్యక్తిని గురించి ఏమంటారంటే, నువ్వు లోక సంబంధమైన వాటి వైపు చూస్తే నీకు స్వస్థత రాదు. లోక సంబంధమైనటువంటి వాటిని చూసినంత కాలము నీకు విడుదల దొరకదు. లోక సంబంధమైనటువంటి వాటిని వైపు నీవు దృష్టి ఉంచినంత వరకు నీకు మేలు జరగదు. నీవు మా వైపు తేరి చూడు, మా యందే లక్ష్యం ఉంచు, మాకు కలిగింది నీకు ఇస్తాము. ఏం కలిగి ఉన్నామంటే సమస్తాన్ని చేయగలిగిన శక్తి కలిగిన యేసు నామాన్ని కలిగి ఉన్నాం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. శక్తి కలిగిన యేసు నామాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు నువ్వు ఏ బంధకాల చేతైతే నువ్వు బంధించబడి వచ్చావో, ఏ విడుదల కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, దేనిని కోసమైతే నువ్వు వేదన పడుతూ కలవరపడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావో, ఆ బంధకాల్లో నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే దైవజనుని తట్టు నువ్వు తేరి చూస్తే ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి యేసు నామం. ఇక్కడ నువ్వేం చూడుతున్నావు? ఇక్కడికి వచ్చినది ఎవరిని చూడాలి? దైవజనుని చూడాలి. ఎందుకు? ప్రభువాని దైవజనుని ముఖాంతరము ద్వారా నుండి నీవు మాతో, అంతే కదా, అదే కదా మన ప్రార్థన. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడు మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ మాటల యందు లక్ష్యం ఉంచి ఆయన వైపు నువ్వు తేరి చూచేటప్పుడు విడుదల నీకు కలుగుతుంది, విమోచన నీకు కలుగుతుంది, వెంటనే దైవికమైన స్వస్థత నీకు కలుగుతుంది. ఎప్పుడో తెలుసా? పేతురు యోహాన్ల వైపు నువ్వు లక్ష్యం ఉంచి అన్నారు. ఇంక దేని వైపు కాదు, మా దగ్గర ఏదో దొరుకుతుందని కాదు నువ్వు చూడాల్సింది. నువ్వు దేనికోసం ఆశతో ఎదురు చూడాలి? ఆయన మాట మనల్ని బ్రతికిస్తుందంట. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ నువ్వు ఎవరు ఎందు లక్ష్యం ఉంచాలి? దైవజనుని యందు లక్ష్యం ఉంచి నువ్వు తేరి చూచేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి, దైవజనుని ద్వారా మాట్లాడుతున్నటువంటి ఆ మాట ద్వారా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆ శక్తి కలిగిన మాట నీ బంధకాలని త్రెంచివేస్తుంది, నీ ప్రతి బంధకములను విరగగొడుతుంది యేసు నామములో. హల్లెలూయా. ఆ మాట యందు లక్ష్యం ఉంచి నువ్వు వింటూ ఉండేటప్పుడే దైవికమైన స్వస్థతలు నీకు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నీకు స్వస్థత కలగాలి అంటే, విడుదల కలగాలి అంటే, విమోచన కలగాలి అంటే, నీ పరిస్థితులు మార్పు చెందాలి అంటే, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా దేనివైపు నీవు చూస్తే నీకు స్వస్థత కలగదు, విడుదల కలగదు, విమోచన కలగదు. దేవుని సన్నిధికి వచ్చినది ఎవరి వైపు చూడాలి? దైవ సేవకుని వైపు చూడాలి. దైవ సేవకుడు ప్రకటించే మాట యందు లక్ష్యం ఉంచాలి. ఆ మాటే నిన్ను బాగు చేస్తుంది. అది దేవుని మాట, యేసయ్య మాట. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 55వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యం 7:55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉండుటయు. హల్లెలూయా. స్టెఫను ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఆయన శ్రమలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. సమాజం అంతా కూడా రాళ్ళు రువ్వి గోతులో పడవేసి చంపుతున్నటువంటి సందర్భం అది. ప్రభునందు ప్రియులారా, అటువంటి సందర్భంలో, అటువంటి వేదనలో, అటువంటి మరణకరమైన పరిస్థితుల్లో స్టెఫను దేని వైపు చూస్తున్నాడు? ఆకాశము తట్టు తేరి చూచాడట. సహాయము, వాక్యం చెప్తుంది కదా 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే కదా. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా వలననే నాకు సహాయము కలుగును. మన శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, మరణకరమైన పరిస్థితుల్లో ఉండేటప్పుడు దేని వైపు చూడాలి? ఆకాశమందు చూడాలి. ఆకాశము తట్టు ఎందుకు చూడాలి? ఆకాశము ఆయన సింహాసనము, భూమి
ఆయన పాదపీఠమై ఉన్నది. ఆకాశములో నివసించుచున్నటువంటి ఆ మహాదేవుని వైపు మనము చూస్తే ఆయన యొద్ద నుండి మనము సహాయాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. నీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నీ అవసరాలు తీర్చబడినప్పుడు నీకు సహాయము కొరకు ఎవరు తట్టు చూడాలి? ఆకాశమందున్న దేవుని తట్టు చూడాలి. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నా. హల్లెలూయా. దైవికమైన స్వస్థతను పొందుకోవాలి అంటే మందిరంలోనికి వచ్చినటువంటి నీవు దేవుని మాటల యందే లక్ష్యం ఉంచాలి. దైవజనుని యందు లక్ష్యం ఉంచాలి. దైవజనుని నోట నుండి వస్తున్నటువంటి దేవుని మాట యందు నీవు లక్ష్యం ఉంచినప్పుడు ఆ దేవుని యొక్క మాట నిన్ను విడుదల కలిగిస్తుంది. ఆ దేవుని యొక్క మాట నిన్ను స్వస్థపరుస్తుంది. అదేవిధంగా నువ్వు శ్రమలో ఉండేటప్పుడు, ఇరుకులో ఉండేటప్పుడు, నిస్సహాయమైన స్థితిలో ఉండేటప్పుడు స్టెఫను ఎలా అయితే దేవుని వైపు తేరు చూచాడో, ఆకాశము వైపు తేరు చూచాడో, ప్రభునందు ప్రియులారా, మన నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆకాశమందున్నటువంటి దేవుని వైపు మన కనులెత్తి చూచేటప్పుడు మనకి ధైర్యం కలుగుతుంది. మరణము ఎదురుగా ఉంది స్టెఫన్కి, రాళ్ళు రువ్వి చంపుతూ ఉన్నారు, కానీ చావటానికి కూడా ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే పరలోకం వైపు ఆయన తేరి చూచేటప్పుడు, నేను ఇక్కడ చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాను కదా, ఇక్కడ చనిపోవడానికి భయపడలేదు, ఇక్కడ కన్ను మోస్తే అక్కడ కన్ను తెరుస్తాను. హల్లెలూయా. అదే ధైర్యము స్టెఫన్కి. అందుకే తేరి చూడగానే ఆ పరలోక సింహాసనం కనబడతా ఉంది. ఆ సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి దేవుడు కనబడతా ఉన్నాడు. ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచిపెడితే, ఒకవేళ ఈ లోకంలో నేను చనిపోతే వెంటనే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? అదిగో ఆ కుడి పార్శ్వములందు కూర్చోబెట్టుకుంటానని నా దేవుడు వాగ్దానం చేశాడు కనుక నేను అక్కడికి వెళ్ళిపోతాను. కనుక ఇవి ఇప్పటి కాలపు శ్రమలు నాకు ఎన్నదగినవి కావని వాటి వైపు చూచేటప్పుడు ఈ శ్రమలు ఎక్కువగా అతనికి అనిపించలేదు. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చంపుతున్న ఆయన వైపు, ఆకాశం వైపు తేరి చూసి అంటూ ఉన్నాడు, తండ్రి వీరిని క్షమించండి అయ్యా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని ప్రభువు చెప్పినట్టుగా. అలాగా ఆయన హింసిస్తున్న వారిని బట్టి, చంపుతున్నటువంటి వారిని బట్టి ఆయన ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూసేటప్పుడు చావటానికి, నేను అంటాను ఆ మహిమను చూసేటప్పుడు ఆయన అనుకొని ఉంటాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే అక్కడికి వెళ్ళిపోతాను, కనుక చంపేయండి అన్నట్టుగా. ఇక్కడ రాళ్ళు దెబ్బలు తగులుతూ ఉన్నాయి, హింసిస్తూ ఉన్నారు, కానీ ఇవేవి పట్టించుకోవటం లేదు. ఈ శ్రమలు ఏది పట్టించుకోవటం లేదు. ఆకాశం వైపు చూచేటప్పుడు అటువంటి ధైర్యం నీకు కలుగుతుంది. యేసును చూచిన వానికి ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. యేసును చూచిన వాడు ఏ పరిస్థితిని బట్టి కూడా, దావీదు యేసయ్యను చూచాడు గనుక, దావీదు దేవుని వైపు చూచాడు గనుక, దేవుని ఆశ్రయించాడు గనుక, గొల్యాతును చూసి అనేకులు భయపడుతున్నారు కానీ దావీదు భయపడలేదు. వీడెంత నాకు కుక్కతో సమానం, గొల్యాతు కుక్కతో సమానంగా చేశాడు. ఈనాడు నీకున్నటువంటి పరిస్థితులు నేను కలవరపరిచేంత గొప్పగా పర్వతములా కనిపించిన, పర్వతము కంటే గొప్పవాడైన యేసు వైపు నీ కన్నులెత్తి చూస్తే, ఓ పర్వతమా, ఏంటి అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు దానివి? ఈ పర్వతము మనల్ని అడ్డగిస్తుందా? ఈ పర్వతం మనల్ని ఆపివేస్తుందా? ఈ సమస్యలు మనలను ముంచి వేస్తాయా? ఈ పరిస్థితులు మనలను ముంచి వేస్తాయా? ఏది ఎంత మాత్రం హాని చేయదు. విశ్వాసముతో నువ్వు దేవుని వైపు చూచేటప్పుడు ఈ లోక సంబంధమైనటువంటివి ఎంత బలమైనటువంటి పరిస్థితులైనా అవి నిన్ను ముంచజాలవు, అవి నిన్ను కృంగజేయజాలవు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ప్రభునందు ప్రియులారా, ఆయన వైపు నువ్వు తేరి చూస్తే ఎటువంటి శ్రమైనా దానిని చూచి నువ్వు కలవరపడవు, అధైర్యపడవు, కృంగిపోవు. వాటిలో నిలవబడి దేవుణ్ణి మహిమపరచగలుగుతావు.
చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మనము దేవుని వలన దీవించబడాలి అంటే మనము దేనిని చూడాలి? భూ సంబంధమైన వాటిని చూచి, వాటిని ఆశించి, వాటిని సంపాదించి, వాటి కొరకు ప్రాకులాడి, వాటి కొరకు మనం ప్రయాసపడినంత మాత్రాన దేవుడిచ్చే ఆశీర్వాదము భూ సంబంధంగా చూచి పొందుకునే ఆశీర్వాదానికి వ్యత్యాసం ఉంది. కనుక మనం భూ సంబంధమైన వాటిని చూచి పొందుకొని ఇదే దీవెన అనుకునే దానిలో పెద్ద ఆశీర్వాదం ఏం కాదు. నిజముగా మనము దేవుని వలన దీవించబడాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదము గొప్పది కనుక మన దేవుని మనము దీవించబడాలి అంటే మనము దేని వైపు చూడాలి? 15:5. మరియు ఆయన వెలుపలకి అబ్రహామును తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూడు, నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగున అవునని. దేవునికి స్తోత్రం. మనము దేవుని వలన దీవించబడాలి అంటే, అబ్రహాము వలె మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అంటే, అబ్రహాము దేనిని చూచాడు? భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టలేదు, భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను. కనుక దేనిని చూపించాడు? నీవు ఆకాశము తట్టు తేరి చూడు. హల్లెలూయా. ఎందుకు? ఆకాశములు ఎవరున్నారు? మన ప్రభు ఉన్నాడు. ఆయన వైపు చూచిన వాడు దీవించబడతాడు, ఆయన వైపు చూచిన వాడు ఆశీర్వదించబడతాడు, ఆయన వైపు చూచిన వాడు ధైర్యముతో నింపబడతాడు, ఆయన వైపు చూచిన వాడు బలమును పొందుకుంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలమును పొందుతారు. రిబల షందల రియల రదల శిఖరబ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే శక్తి, అభిషేకం, పరిస్థితులు మనల్ని కలవరపరిచేటట్టుగా ఉన్నప్పటికీ ఆయన వైపు చూస్తే లేచి ప్రకాశిస్తాం. ఆయన కొరకు ఆయన వైపు చూస్తే ఆశీర్వదించే నా ప్రభు నాతో ఉన్నాడు కనుక ఇవేవి కాదు. మనుషులు చెప్తారు ఏవేవో, కానీ నువ్వు ఆయన వైపు చూసేటప్పుడు నా తండ్రి ఆశీర్వాదానికి కారణభూతుడు, నన్ను ఆశీర్వదిస్తాడని ఒక నిశ్చయత నీలో ఉంటుంది. అవిశ్వాసం ఉండదు, అధైర్యం ఉండదు, నిరుత్సాహం ఉండదు, నిస్పృహ ఉండదు. నీవు ఆయన వైపు చూచినప్పుడు సమస్తాన్ని పొందుకోగలుగుతావు. మరణకరమైన పరిస్థితుల్లో స్టెఫను దేవుని వైపు ఆకాశము తట్టు తేరి చూచినప్పుడు గొప్ప ధైర్యముతో నింపబడ్డాడు. మందిరంలోనికి వెళ్ళినటువంటి ప్రజలు దేవుని చూచినప్పుడు, ఆ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గర పేతురు యోహాను చూచినప్పుడు వారు శక్తి చేత నింపబడ్డాడు, స్వస్థతను పొందుకున్నాడు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, మన కన్నులు ఆయనను చూచేవిగా ఉండాలి, మన కన్నులు ఆయనను చూచేవిగా ఉండాలి. అటువంటి పరిశుద్ధమైనటువంటి కన్నులు మనకి దేవుడు దయచేయునుగాక. మన కన్నులను మనం ఎల్లప్పుడూ కూడా ఆయన రక్తము చేత కడుగుకొందుముగాక. ప్రతి దినము కూడా మనం ఏం చేసుకోవాలని, ప్రభువా నా కన్నులను రక్తము చేత కడగండి నాయన. ఈ దినము నేను చూసిన అపవిత్రమైనటువంటివి, ఈ దినము నేను చూసినటువంటి అవిధేయత కలిగినటువంటివి ఏవి కూడా నా కన్నులను అపవిత్రపరచకూడదు, ఏది కూడా నిన్ను చూడకుండా నా కన్నులకు అడ్డుగా ఉండకూడదని ప్రతి దినము నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని పరిశుద్ధపరచుకోవడం మాత్రమే కాదు, నీ కన్నులను కూడా నువ్వేం చేసుకోవాలి? ఆయన రక్తము చేత కడుగుకోవాలి. హల్లెలూయా. అని ఏ క్షణాన్ని వచ్చిన నీ కన్నులు ఆయనను చూచేవిగా ఉండాలి. మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. ఏ